నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పరీక్షల నిర్వహణలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయని, ఒక్క పేపర్ కూడా లీక్ కాలేదని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆది ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే తన కొడుకు తప్పు చేస్తే శిక్షించాలంటున్న బండి సంజయ్ చట్టపరమైన విచారణకు సహకరించాలని ఆది శ్రీనివాస్ కోరారు. తేదీన నీట్ పరీక్షలు రాసినటువంటి భావి భారత వైద్యాధికారులుగా కావాలనుకున్నటువంటి వారి యొక్క కలలు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షలు రాస్తే, తెలంగాణలో 71,000 మంది విద్యార్థులు నీట్ పరీక్షలు రాస్తే, కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతో ఈ నెల 3న రాసినటువంటి పరీక్షలన్నీ కూడా రద్దు చేస్తున్నామని పరీక్షా పత్రాలు లీక్ అయిన సందర్భంగా రాజస్థాన్లో చెప్తున్న సందర్భం చూస్తే ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చేందుకు కనిపిస్తుంది. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ యొక్క ఆనాటి ప్రభుత్వ వైఫల్యం గ్రూప్ 1 పరీక్షలు రాసిన తర్వాత పరీక్ష పత్రం లీకేజ్ కావడం వల్ల బీఆర్ఎస్ బీజేపీ విధానాలు ఇక్కడ తప్పుపట్టే విధంగా ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు వైద్య విద్యార్థులుగా మారాలనుకున్నటువంటి వారికి మళ్ళీ పరీక్షలు అంటే ఎలా అంటున్నాం? ఓ పగటిబందిగా పరీక్షలు రాయాలన్న ఆలోచన ఆనాడు బీఆర్ఎస్ సోయలేదు, ఈరోజు బీజేపీకి అంతకన్నా లేదన్నట్టుగా మనకి ఈరోజు కనిపిస్తాం. సర్కార్ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చిన తర్వాత పగటిబందిగా గ్రూప్ 1 పరీక్షలు పూర్తి చేసి వారికి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం, గతంలో నోటిఫికేషన్లు ఇచ్చే సందర్భం